హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఆర్గనైజేషనల్ బిహేవియర్లో యూనిట్ 4 నేర్చుకున్నాం. సో అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే మీనింగ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ లీడర్. సో జనరల్గా మనకి లీడర్ అంటే ఏంటంటే ఆర్గనైజేషనల్ బిహేవియర్లో ఒక పర్సన్ తను ఏం చేస్తున్నారంటే ఒక పర్సన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మోటివేట్ చేసి కంపెనీలో ఒక సక్సెస్ రావడం కోసం ట్రై చేసేవాడిని మనం లీడర్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. ఓకే, అయితే దీనికి డెఫినేషన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఆల్ఫర్డ్ అండ్ బ్యూటీ అనే పర్సన్ ఏం చెప్పారంటే లీడర్షిప్ అనేది ఇది ఒక ఎబిలిటీ అనమాట. అంటే ఇప్పుడు మనకి కావాల్సిన యాక్షన్స్ని సెక్యూర్గా చేయడం కోసం ఒక గ్రూప్ మొత్తంలో మనకి కావాల్సిన మన డిజైన్ని చేస్తే దాన్ని మనం లీడర్షిప్ అని చెప్పేసి అంటామని చెప్పేసి చెప్పారనమాట. నెక్స్ట్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మోటివేట్స్ ఎంప్లాయీస్. అంతే కదా, ఒక లీడర్ ఏం చేస్తున్నారంటే ఎంప్లాయీస్ని మోటివేట్ చేసి వర్క్ చేసేటట్టు చేస్తున్నారు. దానివల్ల వర్కర్స్కి ఏంటంటే కాన్ఫిడెంట్ పెరిగిద్ది, వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, ఇన్స్పైర్ అవుతారు అనమాట. నెక్స్ట్ ఏంటి, షేప్స్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ఒక లీడర్ ఏం చేస్తున్నారంటే వాల్యూస్ని అండ్ దాని యొక్క నామ్స్, ఒక ఆర్గనైజేషన్ యొక్క వాల్యూస్ ఎథిక్స్ ఉంటాయి కదా, వాటిని డిఫైన్ చేస్తారనమాట లీడర్స్ అనేవాళ్ళు. నెక్స్ట్ గైడ్స్ చేంజ్ అండ్ అడాప్టబిలిటీ. అంటే ఇప్పుడు మనకి లీడర్స్ ఏం హెల్ప్ చేస్తున్నారంటే కొత్త ఛాలెంజెస్ అని కొత్త ఆపర్చునిటీస్ ఉంటాయి కదా మనకి, అయితే అలాంటి వాటికి చేంజ్ అయ్యేటట్టుగా ఆర్గనైజేషన్ని బేస్ చేసుకొని చేంజ్ అయ్యేటట్టు చేస్తారనమాట. నెక్స్ట్ బిల్డ్స్ టర్మ్స్ అండ్ రీసాల్వ్స్ కాన్ఫ్లిక్ట్స్. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే టీమ్స్ లాగా క్రియేట్ చేసి కొలాబరేషన్కి ఎంకరేజ్ చేసి ఏం చేస్తున్నారంటే కాన్ఫ్లిక్ట్స్ లాంటివి ఏమైనా ఉంటే వాటిని మేనేజ్ చేస్తున్నారు అనమాట. అంటే ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటున్నారు. నెక్స్ట్ వన్ ప్రొవైడ్స్ డైరెక్షన్ అండ్ గోల్ అలైన్మెంట్. అయితే ఇందులో ఏంటంటే మనకి ప్రతి ఒక్క టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ఏం చేస్తున్నారంటే సేమ్ ఆబ్జెక్టివ్లో రన్ అయ్యేటట్టు, అంటే అందరూ ఒక డైరెక్షన్లో వెళ్ళేటట్టు చేస్తున్నారనమాట. నెక్స్ట్ వన్ ఏంటి ఎఫెక్టివ్ డెసిషన్ మేకింగ్. అయితే మనకి ఈ లీడర్స్ ఏం చేస్తున్నారంటే లీడర్స్ అనేవాళ్ళు ఒక డెసిషన్ మేకింగ్లో ఒక క్రూషియల్ రోల్ని ప్లే చేస్తున్నారు, అంటే ఇంపార్టెంట్ రోల్ అనమాట. వాళ్ళ డెసిషన్స్ తీసుకునే దాన్ని బట్టి ఆర్గనైజేషన్లో గ్రోత్ అనేది ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లీడర్షిప్ స్టైల్స్. సో మనకి లీడర్షిప్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. అథారిటీని బేస్ చేసుకొని ఫస్ట్ వన్ ఏంటంటే ఆటోక్రటిక్ స్టైల్స్. ఇందులో మనకి ఏంటంటే ఎంప్లాయీస్కి ఫోర్స్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఎంప్లాయర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు వర్క్ చేయాలి అని చెప్పేసి కొన్ని రూల్స్ లాంటివి పెట్టడం. అయితే దీంట్లో ఎంప్లాయీ ఏం చేస్తున్నారంటే తనే ఫుల్ అథారిటీని తీసుకొని ఫుల్ రెస్పాన్సిబిలిటీ తనే చేస్తున్నట్టుగా ఫీల్ అవుతారనమాట. ఓకే, దీన్ని మనం డైరెక్టివ్ ఆర్ ఆథరైటేరియన్ లీడర్షిప్ స్టైల్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి డెమోక్రటిక్ లీడర్షిప్ స్టైల్. ఇదేంటంటే మనం ఒక డెసిషన్ని తీసుకునే ముందు లీడర్ దగ్గరికి వెళ్తారు. అంటే లీడర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఓకే ఈ డెసిషన్ ఓకేనా కాదా అని చెప్పేసి డిస్కషన్స్ చేస్తారనమాట. నెక్స్ట్ వన్ ఏంటి ఫ్రీ ఫామ్ ఆర్ ఫ్రీ రేంజ్ స్టైల్. అయితే ఇది మనకి ఏంటంటే ఆఫరింగ్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తారనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టుగా వర్క్ని కంప్లీట్ చేస్తారు. వర్క్ని వాళ్ళకి నచ్చినట్టు చేసినా కానీ దాని ద్వారా వాళ్ళు ఎఫెక్టివ్గా వర్క్ చేస్తారనమాట. నెక్స్ట్ వన్ బేస్డ్ ఆన్ ఎంప్లాయీ కన్సిడరేషన్లో స్టైల్స్ ఎలా ఉంటాయంటే ఎంప్లాయీ ఓరియంటెడ్. అంటే ఇప్పుడు మనకి ఎంప్లాయీకి ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళు ఎలా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి ఎంప్లాయీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం అనమాట. నెక్స్ట్ ఏంటి టాస్క్ ఓరియంటెడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి టాస్క్ని ఎంప్లాయీ కంటే ప్రయారిటైజ్ చేయడం అనమాట. ఓకే, ఇందాక ఏంటంటే ఎంప్లాయీ ఓరియంటెడ్లో ఏంటంటే ఎంప్లాయీస్కి టాప్ ప్రయారిటీ ఇస్తాం, కానీ ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీస్ కంటే టాస్క్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ గోల్ అనమాట. ఇక్కడ దీన్ని మనం హార్డ్ నోస్డ్ స్టైల్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. నెక్స్ట్ మోటివేషన్ని బేస్ చేసుకొని డిఫరెంట్ స్టైల్స్ ఎలా ఉంటాయంటే పాజిటివ్ లీడర్షిప్ స్టైల్. అయితే లీడర్స్ ఏం చేస్తున్నారంటే పాజిటివ్గా ప్రతి ఒక్కటి పాజిటివ్గా జరిగేటట్టు చూసుకుంటారనమాట. ఎంప్లాయీస్ని మోటివేట్ ఎలా చేస్తారంటే అప్రిషియేషన్స్ కానీ రివార్డ్స్ బోనసెస్ లాంటివి ప్రొవైడ్ చేసి వాళ్ళని ఏం చేస్తున్నారంటే ఎంకరేజ్ చేస్తున్నారు పాజిటివ్గా. నెక్స్ట్ నెగిటివ్ లీడర్షిప్ స్టైల్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి పనిష్మెంట్స్ లాంటివి, అంటే వాళ్ళు వర్క్ మంచిగా చేయలేదనుకోండి పనిష్మెంట్స్ లేకపోతే పెనాల్టీ ఇలాంటివి ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఏంటి మోడర్న్ని బేస్ చేసుకొని లీడర్షిప్ స్టైల్స్ ఎలా ఉంటాయంటే ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఎన్విజనింగ్ స్టైల్. ఇదేంటంటే లీడర్ రోల్ మీద కన్సర్న్ ఎక్కువ చూపిస్తుంది అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే విజన్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేయడం కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటి ఎనర్జైజింగ్ స్టైల్. ఇదేంటంటే మనకి పీపుల్ని వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం, అంటే ఎనర్జీ అనేది బూస్ట్ అవ్వడం కోసం యూజ్ చేసే ఒక స్టైల్ అనమాట. నెక్స్ట్ ఎనేబులింగ్ స్టైల్ ఏంటంటే ఛాలెంజెస్ని పర్ఫామ్ చేయడం కోసం యూజ్ చేసే ఒక స్టైల్ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లీడర్స్ వర్సెస్ మేనేజర్స్. లీడర్స్కి మేనేజర్స్కి డిఫరెన్సెస్ ఏంటి చూద్దాం. అయితే లీడర్స్ ఏంటంటే పీపుల్ మీద అండ్ పీపుల్ యొక్క డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తారు. అండ్ మేనేజర్స్ ఏంటంటే అందులో జరిగే టాస్క్ అండ్ ప్రాసెసెస్ మీద టార్గెట్ చేస్తారనమాట. నెక్స్ట్ ఏంటి వీళ్ళు ఏంటంటే ఒక విజన్ని సెట్ చేసుకుంటారు అండ్ వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తారనమాట. ఇందులో ఏంటంటే
ఉన్న విజన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అండ్ ఎగ్జిక్యూషన్ లాంటివి చేస్తూ ఉంటారు. వీళ్ళేంటంటే ఎంప్లాయీస్ని ఎంపవర్ అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి మోటివేట్ చేస్తారు. వీళ్ళేంటంటే కంట్రోల్ చేస్తారనమాట. ఎంప్లాయీస్ని కంట్రోల్ చేసి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి ఒక డైరెక్షన్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తారు. లీడర్స్ ఏంటంటే కొత్త కొత్త ఐడియాస్ గురించి అండ్ రిస్క్ టేకింగ్ లాంటి వాటికి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళేంటంటే స్టెబిలిటీగా ఉండాలి అండ్ ఎఫిషియన్సీ అనేది ఉండాలని చెప్పేసి మేనేజర్స్ అనుకుంటారనమాట. అయితే ఈ లీడర్షిప్ అనేది మనకి ఎట్లా అంటే ఇన్ఫ్లుయెన్సింగ్ అండ్ ఎగ్జాంపుల్స్తోని లీడ్ చేస్తారు వీళ్ళు. ఓకే, కానీ మేనేజర్స్ ఎలా చేస్తారంటే అథారిటీ సూపర్విజన్ అంటే వాళ్ళే హయ్యర్ అని చెప్పేసి చెప్పినట్టుగా అట్లా చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి గైడెన్స్ అండ్ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళేమో ఇన్స్ట్రక్షన్స్ అండ్ రీసోర్సెస్ని ఇస్తారనమాట. వీళ్ళేం చేస్తున్నారు కల్చర్ని ట్రస్ట్ని అన్నిటినీ కలిపి క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనకి కల్చర్ ట్రస్ట్ కొలాబరేషన్ అందరు కలిసి చేయడం ఇలాంటి వాటికి క్రియేట్ చేస్తున్నారు అనమాట. వీళ్ళేం చేస్తున్నారంటే ఉన్న రూల్స్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి, ప్రొసీజర్స్ చెప్పినట్టు చేయాలి అని చెప్పేసి అలాంటివి నేర్పిస్తూ ఉంటారు. అండ్ లీడర్స్ ఏం చేస్తున్నారంటే వీళ్ళు మెయిన్గా లాంగ్ టర్మ్ గోల్స్ మీద అండ్ స్ట్రాటజీస్ మీద ఫోకస్ చేస్తారనమాట. వీళ్ళేమో షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ అండ్ డెడ్ లైన్స్ అంటే ఇప్పుడు మనకి ఇప్పటికిప్పుడు ఈ వర్క్ కంప్లీట్ అవ్వాలి ఈ టాస్క్ కంప్లీట్ అవ్వాలి అన్నట్టు ఉంటారనమాట. అయితే వీళ్ళు ఏంటంటే చేంజ్కి అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఒక కండిషన్ని బేస్ చేసుకొని చేంజెస్ లాంటివి అంతేకాకుండా ఫ్లెక్సిబిలిటీని ఎంకరేజ్ చేస్తారు. మేనేజర్స్ స్టెబిలిటీని మెయింటైన్ చేస్తూ అండ్ కన్సిస్టెన్సీని ఎన్షూర్ చేస్తారు. వీళ్ళేంటంటే ఫాలోవర్స్ని ఇన్స్పైర్ చేయడం అండ్ పర్సనల్ గ్రోత్ని ప్రమోట్ చేస్తారు. అంటే వాళ్ళు ఏంటంటే ఎంకరేజ్మెంట్ కోసం అనమాట లీడర్షిప్. వీళ్ళేంటంటే ప్రొడక్టివిటీ ఎంతసేపు ఆర్గనైజేషన్ గురించి మాత్రమే ఆలోచిస్తారు అండ్ టార్గెట్స్ని ఎలా అయినా సరే అచీవ్ అవ్వాలి అని చెప్పేసి చూస్తారనమాట. వీళ్ళు ఎంప్లాయీస్ గురించి ఆలోచిస్తే వీళ్ళేమో జస్ట్ మనకి ఆర్గనైజేషన్లో ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవ్వడం కోసం చూస్తారనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పవర్ సెంటర్. అయితే ఈ పవర్ సెంటర్ అంటే ఏంటంటే ఇండివిజువల్స్ కావచ్చు గ్రూప్ లేకపోతే డిపార్ట్మెంట్లో ఏంటంటే ఒక ఆర్గనైజేషనల్ డెసిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఎబిలిటీ ఉంటుంది కదా. దాంట్లో ఉండే ఆర్గనైజేషన్లో డెసిషన్స్ కానీ పాలసీస్ యాక్షన్స్ వాటన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఎబిలిటీని మనం పవర్ సెంటర్స్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. దీని యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే మనకి డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది. ఒక ఆర్గనైజేషన్లో డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది అనమాట. అయితే ఇది మనకి కనిపించవచ్చు కనిపించకుండా కూడా ఉంటుంది అనమాట. ఇది మెయిన్గా డెసిషన్ మేకింగ్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడమే మన పవర్ సెంటర్ అని చెప్పేసి అన్నాం కదా, అలా అనమాట. అండ్ కమ్యూనికేషన్ రీసోర్స్ అలొకేషన్ ఇవన్నిటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసిద్దాం. అయితే మనకి సోర్సెస్ ఆఫ్ పవర్ ఉంటాయి కదా వాటన్నిటికీ కూడా లింక్ అయి ఉంటుంది. ఈ నెక్స్ట్ ఏంటి టైప్స్ ఆఫ్ పవర్ సెంటర్స్ ఇన్ ఓబీ. అయితే మనకి ఇందులో టైప్స్ ఏంటివంటే ఫార్మల్ పవర్ సెంటర్స్ ఏంటంటే ఆర్గనైజేషనల్ హైరాకీస్. అంటే హైరాకీలు అంటే ఏంటి ఇప్పుడు మనకి జనరల్గా CEO ఉంటారు, CEO నుంచి డైరెక్టర్ నుంచి మేనేజర్ నుంచి హెచ్ఆర్ నుంచి మళ్ళీ ఎంప్లాయీస్ అని చెప్పేసి ఇలా ఉంటుంది కదా, అలా హైరాకీల ఆర్డర్లో ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. డిపార్ట్మెంట్ హెడ్స్ అనే వాళ్ళు ఉంటారని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటి ఇన్ఫార్మల్ పవర్ సెంటర్స్. అయితే ఇప్పుడు మనకి వాళ్ళని రికగ్నైజ్ చేయరు, అఫీషియల్గా రికగ్నైజ్ చేయకపోయినా కానీ వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారనమాట. దేన్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని కానీ పర్సనల్ రిలేషన్షిప్స్ ద్వారా అలా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక సీనియర్ ఎంప్లాయీ ఏం చేస్తున్నారంటే డెసిషన్స్ లాంటివి అయితే ఇప్పుడు వాళ్ళ యొక్క ఒపీనియన్స్ ఉంటాయి కదా వాటిని తను ఏం చేస్తున్నారంటే గైడ్ చేస్తారనమాట అలా. కానీ వాళ్ళకి ఏంటి రికగ్నిషన్ అనేది ఉండదు. నెక్స్ట్ వన్ ఏంటి ఫంక్షనల్ పవర్ సెంటర్స్. అయితే ఇందులో మనకి ఏంటంటే కొన్ని సర్టైన్ డిపార్ట్మెంట్స్ కావచ్చు ఇప్పుడు అంటే ఒక కేటగిరీలో బాగా పవర్ఫుల్ అయ్యి ఉండి అండ్ వాళ్ళ రోల్ని వాళ్ళు చేస్తూ ఉండడం అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే టెక్నికల్ ఎక్స్పర్ట్స్. సో ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఆ ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు ఏంటంటే అందులోనే పవర్ఫుల్గా ఉంటారు, ఆ రోల్ని క్లియర్గా చేస్తూ ఉంటారు అనమాట అలా. నెక్స్ట్ వన్ ఏంటి నాలెడ్జ్ ఆర్ ఎక్స్పర్ట్ పవర్ సెంటర్స్. సో ఇందులో ఏంటంటే ఇండివిజువల్స్ కానీ టీమ్స్ కానీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళ నాలెడ్జ్ని బేస్ చేసుకొని లేకపోతే వాళ్ళ స్కిల్స్ని బేస్ చేసుకొని ఉండే పవర్ సెంటర్ ఏంటంటే నాలెడ్జ్ ఆర్ ఎక్స్పర్ట్ పవర్ సెంటర్స్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి హెచ్ఆర్ ఏం చేస్తారు హైరింగ్ వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటారు, ఎవరిని హైర్ చేయాలి ఏంటని చెప్పేసి. IT వాళ్ళు ఏంటంటే సిస్టమ్స్ని కంట్రోల్ చేయడంలో, ఫినాన్స్ వాళ్ళు ఏంటంటే బడ్జెట్ని కంట్రోల్ చేయడంలో. అలా ఇండివిజువల్స్ టీమ్ ఒక స్పెసిఫిక్ స్కిల్స్ని బేస్ చేసుకొని ఉంటే దాన్ని మనం నాలెడ్జ్ ఆర్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి అంటాం అనమాట. నెక్స్ట్ ఏంటి పొలిటికల్ పవర్ సెంటర్స్. ఇదేంటంటే మనకి గ్రూప్స్ కానీ లేకపోతే అలయన్సెస్ అంటే అందరు కలిసి ఇలాంటి ద్వారా ఫామ్ అయిన ఒక పవర్ సెంటర్ అనమాట. ఇది మెయిన్గా నెట్వర్కింగ్ లాబీయింగ్ అలాంటి వాటి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనమాట. ఇది మెయిన్గా లార్జ్ ఆర్గనైజేషన్స్లో బాగా ఉంటుంది, అంటే బాగా కామన్గా యూజ్ చేస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ ఏంటి ఇందులో థీరీస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ వన్ ఏంటంటే ట్రేట్ లీడర్షిప్ థీరీ. సో ఈ థీరీ మనకి ఏం చెప్తుందంటే లీడర్స్ అనేవాళ్ళు స్పెషల్. అంటే ఇప్పుడు మనకి వాళ్ళు ఒకరిని ఎంకరేజ్ చేస్తున్నారంటే వాళ్ళు స్పెషల్ అన్నట్టే కదా. ఎందుకు అంటే వాళ్ళ యొక్క పర్సనల్ క్వాలిటీస్ వల్ల వాళ్ళు స్పెషల్ అని చెప్పేసి చెప్పడం. ఓకే కొంతమంది పీపుల్కి ఎలా ఉంటుందంటే క్వాలిటీస్ అనేవి
గుడ్ లీడర్షిప్ అంటే వాళ్ళు అందరికీ ఎంకరేజ్ చేసేటట్టు అండ్ ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేటట్టు గుడ్ క్వాలిటీస్ ఉంటాయని చెప్పేసి న్యాచురల్గా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఈ థియరీలో. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది బై బర్త్ ఉంటుంది కొంతమందికి, ఇంటెలిజెన్స్, హార్డ్ వర్క్, రెస్పాన్సిబిలిటీ, క్రియేటివిటీ, కమ్యూనికేషన్ అలా అనమాట. ఓకే, అయితే ఈ థియరీని బేస్ చేసుకొని ఒక పర్సన్ ఒక మంచి లీడర్ ఎప్పుడవుతారంటే వాళ్ళకంటూ వాళ్ళ లోపలనే ఇన్బిల్ట్ అయ్యి ఉండి, అంటే పుట్ బై బర్త్ ఉండడం కానీ లేకపోతే డెవలప్ అయ్యిన వాళ్ళకి క్వాలిటీస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయని చెప్పేసి చెప్తున్నారు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక క్లాస్లో ఒక స్టూడెంట్ బాగా కాన్ఫిడెంట్ అని చెప్పేసి అనుకుందాం. ఆ కాన్ఫిడెంట్ పర్సన్ ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారనమాట. అయితే మీరు కూడా ఇలా కాన్ఫిడెంట్గా ఉండండి అలా ఇలా అని చెప్పేసి గైడ్ చేసి తను లీడర్ లాగా వర్క్ చేయడం, అదొక పర్సనల్ క్వాలిటీ. సో ఈ థియరీ వల్ల మనకున్న ప్రాబ్లం ఏంటంటే దీన్ని మెజర్ చేయడం, అంటే ఇప్పుడు మనకి ఈ క్వాలిటీస్ ఉన్నాయి కదా వాటిని మెజర్ చేయడం అనేది కొంచెం ప్రాబ్లమేటిక్. ఒక ట్రేడ్స్ కూడా అంటే ప్రతి ఒక్క క్వాలిటీ అనేది కూడా వాళ్ళని లీడర్ చేసే క్వాలిటీ అయ్యి ఉండదు అనమాట. కొన్ని క్వాలిటీస్ మాత్రమే వాళ్ళని లీడర్ చేసే క్వాలిటీస్ ఉంటాయని చెప్పేసి చెప్తుంది ఈ థియరీ అనేది. అయితే ఈ లిమిటేషన్ వల్ల దీనికోసం మళ్ళీ ఇంకో థియరీని డెవలప్ చేశారు. ఆ థియరీ ఏంటంటే బిహేవియరల్ లీడర్షిప్ థియరీ. ఈ థియరీ ఏం చెప్తుందంటే మనకి లీడర్షిప్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే మన యొక్క బిహేవియర్ మీద, కానీ మనం అంటే ఇన్బర్త్ క్వాలిటీస్ ఉంటాయి కదా ఆ క్వాలిటీస్ మీద డిపెండ్ అవ్వదు అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇందులో మనకి డిఫరెంట్ ఉన్నాయి. ఆటోక్రటిక్ లీడర్షిప్ అంటే ఏంది, మనకి లీడరే మొత్తం డెసిషన్స్ని ఎలోన్గా తనొక్కడే తీసుకుంటాడు అనమాట. అయితే ఫ్రీడమ్, టీమ్ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళకంటూ ఒక ఫ్రీడమ్ అనేది ఉండదు. ఇది మెయిన్గా టాస్క్ని కంప్లీట్ చేయడం మీదనే ఫోకస్ చేస్తుంది అనమాట. ఇది మెయిన్గా ఎక్కడ యూస్ఫుల్ అంటే స్ట్రిక్ట్ గైడెన్స్ ఉంటుంది కదా కొన్ని టీమ్స్లో, అలాంటి దగ్గర ఇది సూటబుల్. నెక్స్ట్ ఏంటి పార్టిసిపేటివ్ లీడర్షిప్. అయితే లీడర్స్ ఏంటంటే టీం దగ్గర నుంచి అంటే మీ సజెషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేయొచ్చా అని చెప్పేసి అలా వాళ్ళ సజెషన్స్ని అడిగి దాన్ని బేస్ చేసుకొని ఆ ఐడియాస్ని ఫ్రీగా షేర్ చేసుకొని పీపుల్ని అండ్ వర్క్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తారనమాట. నెక్స్ట్ ఏంటి లజీజ్ ఫెయిరీ లీడర్షిప్. అయితే ఇది ఏంటంటే ఫుల్ ఫ్రీడమ్, ప్రతి టీమ్ మెంబర్స్ మొత్తానికి కూడా ఫ్రీడమ్ ఇస్తారనమాట. వాళ్ళ డెసిషన్స్ వాళ్ళే ఓన్గా వాళ్ళకి నచ్చినట్టు తీసుకోవచ్చు. ఇది మెయిన్గా ఎక్కడ వరకు అంటే స్కిల్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళకి హెల్ప్ఫుల్ ఇది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి సిచ్యువేషనల్ లీడర్షిప్ థియరీ. అయితే ఈ థియరీ మనకి ఏం చెప్తుందంటే మనకి ఓన్లీ లీడర్షిప్ స్టైల్ అనేది ఒక్కటి కూడా బెస్ట్ కాదు అని చెప్పేసి చెప్తుంది. అంటే మనకి ప్రతి ఒక్కటి కలిపితేనే ఒక లీడర్షిప్ స్టైల్ అని చెప్పేసి ఉంటుందని చెప్పేసి చెప్పారనమాట. అయితే వాళ్ళ స్టైల్ని సిచ్యువేషన్ని బేస్ చేసుకొని వాళ్ళు చేంజ్ చేసుకోవాలి అండ్ వాళ్ళ టీమ్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క స్టైల్ని లీడర్షిప్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పారనమాట ఇందులో ఈ థియరీలో. అయితే సిచ్యువేషన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఏ టాస్క్ తీసుకున్నాం, ఎలాంటి టాస్క్ చేస్తున్నాం అనే దాని మీద, అండ్ టీమ్ మెంబర్స్ యొక్క స్కిల్స్ని బేస్ చేసుకొని అండ్ టీమ్స్ ఎలాంటి వర్క్ చేయాలనుకుంటున్నారు దాన్ని బేస్ చేసుకొని ఆ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని డిఫరెంట్ స్టైల్స్లోకి చేంజ్ అవ్వాలి అని చెప్పేసి ఈ థియరీ చెప్తుంది. అయితే మనకి ఇందులో 4 లీడర్షిప్ స్టైల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి టెల్లింగ్. అయితే మనకి టీంలో స్కిల్స్ అనేవి తక్కువ, కాన్ఫిడెన్స్ అనేది తక్కువ. అప్పుడు లీడర్ ఏం చేస్తున్నారంటే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తున్నారు. ఓకే, ఎలా అంటే ఈ టాస్క్ని మీరు ఇప్పుడు కంప్లీట్ చేయండి అని చెప్పేసి అలాంటివి ఇవ్వడం. నెక్స్ట్ ఏంటి సెల్లింగ్ ఏంటంటే టీమ్కి ఇది చేయాలి అని చెప్పేసి ఉంది బట్ స్కిల్స్ అనేవి లేకపోవడం. అప్పుడు లీడర్ ఏం చేస్తున్నారంటే మీకు ఇది చేయాలని ఉంది కదా ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మోటివేట్ చేయడం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి పార్టిసిపేటింగ్. అయితే టీమ్ మెంబర్స్ అందరూ కూడా స్కిల్డే, అంటే వాళ్ళకందరికీ నాలెడ్జ్ ఉంది బట్ కాన్ఫిడెంట్ లేనప్పుడు దాన్ని మనం పార్టిసిపేటింగ్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. ఓకే, అయితే ఇందులో మనకి లీడర్ అండ్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా కలిసి వర్క్ చేస్తారు. అయితే మనం అందరం కలిసి ఒక కాన్ఫిడెంట్గా అందరం కలిసి ఒక డిసిషన్ తీసుకుందాం అన్నట్టు ఉండడం అనమాట. నెక్స్ట్ ఏంటి డెలిగేటింగ్. అంటే ఇప్పుడు మనకి స్కిల్ అయి ఉంటారు అండ్ కాన్ఫిడెన్స్ రెండు ఉంటుంది అనమాట. అప్పుడు లీడర్ ఏంటంటే ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. మీరే హ్యాండిల్ చేసుకోండి అమ్మా, మీరు చేయండి అది ఇదని చెప్పేసి చెప్పడం. నెక్స్ట్ ఏంటి సోర్సెస్ ఆఫ్ పవర్. సో జనరల్గా పవర్ అనేది ఏంటంటే ఇది ఒక ఎబిలిటీ అనమాట. వేరే వాళ్ళని మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం అండ్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వర్క్ని ఎలా కంప్లీట్ చేస్తున్నాం అని చెప్పేదే పవర్ అని చెప్పేసి చెప్పడం. అయితే కొన్ని ఆర్గనైజేషన్స్లో మేనేజర్స్ ఏంటంటే పవర్ని యూజ్ చేసుకొని ఎంప్లాయీస్తోని గైడ్ చేసి టాస్క్ని కంప్లీట్ చేస్తారు. అలా అనమాట. అంటే వాళ్ళకి పవర్ ఉండడం వల్ల ఎంప్లాయీస్తో గైడ్ చేసి వాళ్ళ వర్క్ని కంప్లీట్ చేసుకోవడం. సో మనకి ఈ పవర్లో టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే లెజిటిమేట్ పవర్. అయితే ఇది మనకి మన యొక్క పొజిషన్ జాబ్ రోల్ని బేస్ చేసుకొని వచ్చే పవర్ అనమాట. ఇందాక మనం చెప్పినాం కదా మేనేజర్ పవర్ని యూజ్ చేసుకొని ఎంప్లాయీస్ని గైడ్ చేస్తారని, అలా. అండ్ నెక్స్ట్ ఏంటి ఎక్స్పర్ట్ పవర్. అంటే మన నాలెడ్జ్ స్కిల్స్ని బేస్ చేసుకొని వచ్చే పవర్ అనమాట ఇది. నెక్స్ట్ ఏంటి రిఫరెంట్ పవర్. అంటే ఇప్పుడు మనకి మన యొక్క పర్సనాలిటీ రెస్పెక్ట్, మనకి ఎలా రెస్పెక్ట్ ఉంది దాన్ని బేస్ చేసుకొని వస్తుంది. అయితే మనకి పీపుల్ మనల్ని ఎందుకు ఫాలో అవుతారంటే మనల్ని అడ్మైర్ చేస్తున్నారు కాబట్టి, అంటే మన పర్సనాలిటీ అండ్ మన క్వాలిటీస్ నచ్చి
మన లీడర్ లాగా అంటే మనకి పవర్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటి రివార్డ్ పవర్. రివార్డ్ పవర్ అంటే ఏంటంటే రివార్డ్స్ అనేవి ఇచ్చేంత పవర్ ఉండడం, ఎబిలిటీ ఉండడం అనమాట. ఎలా అంటే వర్క్ మంచిగా చేశారనుకోండి శాలరీ ఇంక్రీజ్ చేయడం, ప్రమోషన్స్ ఇవ్వడం అలాంటివి. నెక్స్ట్ ఏంటి కోయర్సివ్ పవర్. ఇదేంటంటే వాళ్ళు ఒకవేళ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు కనుక మంచిగా వర్క్ చేయలేదనుకోండి స్ట్రిక్ట్ యాక్షన్స్ కానీ లేకపోతే పనిష్మెంట్స్ లాంటివి ఇవ్వడం, అదొక పవర్ అనమాట. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్స్ ఉన్నాయన్నమాట మనకి. నెక్స్ట్ వన్ ఏంటి పవర్ అండ్ పాలిటిక్స్. సో పవర్ అండ్ పాలిటిక్స్ అయితే మనకి ఈ పాలిటిక్స్లో డిఫరెంట్ ఉన్నాయి. జనరల్గా పాలిటిక్స్ అంటే ఏంటంటే మనము పవర్ని యూజ్ చేసుకొని మన పర్సనల్ గోల్ని రీచ్ అవ్వడం. ఓకే, రూల్స్ని కూడా పట్టించుకోకుండా మన గోల్ని రీచ్ అవ్వడం అనమాట. నాకు పవర్ ఉంది అని చెప్పేసి చెప్పడం. సో జనరల్గా మనం పొలిటీషియన్స్ని చూస్తుంటాం కదా, వాళ్ళకి పవర్ ఉంది కాబట్టి రూల్స్ లాంటివి ఏం పాటించకపోయినా వాళ్ళకి ఏం కాదు అలా అనమాట. ఓకే, నెక్స్ట్ దీని యొక్క కాసెస్ ఎలా ఉంటాయంటే రీసోర్సెస్ అనేవి లిమిటెడ్లో ఉంటాయి, పీపుల్కి మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ రావడము, లేకపోతే గోల్ అనేది కరెక్ట్గా ఉండకపోవడం, కాంపిటీషన్ అనేది ఎంప్లాయీస్కి మధ్యలో కాంపిటీషన్ ఉండడం, ఇవన్నీ డిఫరెంట్ కాజెస్ అనమాట. నెక్స్ట్ ఏంటి ఇందులో మనకి టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే పాజిటివ్ పాలిటిక్స్, సెకండ్ వన్ నెగిటివ్ పాలిటిక్స్. పాజిటివ్లో ఏంటంటే ఇందులో మనకి టీమ్ వర్క్ని, ఆర్గనైజేషన్ గోల్ని రెండింటిని కూడా సపోర్ట్ చేస్తుంది. నెగిటివ్లో ఏంటంటే సెల్ఫిష్ బిహేవియర్, అంటే ఇప్పుడు నాకు పవర్ ఉంది కాబట్టి నాకు నచ్చినట్టు నేను చేస్తా అండ్ కాన్ఫ్లిక్ట్స్ జరగాలి అని చెప్పేసి చూడడం. కామన్ పొలిటికల్ బిహేవియర్స్ ఏంటంటే గ్రూప్స్ని ఫామ్ చేయడము అండ్ ఇన్ఫర్మేషన్ని కంట్రోల్ చేయడము, వేరే వాళ్ళని బ్లేమ్ చేయడము అండ్ క్రెడిట్ అంతా వేరే వాళ్ళు చేసినా కానీ వర్క్ మొత్తం మనం చేసామని చెప్పేసి చెప్పుకోవడం అనమాట. అండ్ డెసిషన్స్ని సీక్రెట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ ఉండడం, ఇవి కామన్గా జరిగే పొలిటికల్ బిహేవియర్స్ అనమాట. దీనివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి? గుడ్ ఎఫెక్ట్ ఏంటంటే లీడర్షిప్ అనేది బెటర్గా ఉంటుంది, క్లియర్ డైరెక్షన్ ఉంటుంది, ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఫేర్ రూల్స్ని ఫాలో అవుతారు. కానీ బ్యాడ్ ఎలా ఉంటుందంటే పీపుల్కి మధ్యలో ఏమవుతుందంటే ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ డెసిషన్స్ అనేవి అందరికీ నచ్చినట్టు ఉండకపోవచ్చు, గొడవలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మనకి పవర్కి అండ్ పొలిటికల్కి రెండింటికి డిఫరెన్సెస్ చూద్దాం. పవర్ అనేది ఏంటంటే ఒకరిని లీడ్ చేసి కంట్రోల్ చేయడం దాన్ని మనం పవర్ అని చెప్పేసి అంటాం. అయితే పాలిటిక్స్ ఏంటంటే మనకి వాళ్ళు అయినా కానీ వాళ్ళ గురించి ఆలోచించకుండా మనకు కావాల్సింది మనం చేయడం అనమాట. ఇదేంటంటే ఒక టీమ్ని గైడ్ చేయడానికి హెల్ప్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఇదేంటంటే మన పర్సనల్ గోల్ని దాన్ని సపోర్ట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం అనమాట. పవర్ అనేది పర్సన్ యొక్క రూల్ని బేస్ చేసుకొని, స్కిల్స్, దాని యొక్క రెస్పెక్ట్ని బేస్ చేసుకొని వస్తుంది. ఇదేంటంటే వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి, కనెక్షన్స్ మేక్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఓకే, అయితే పవర్ అనేది ఎప్పుడు మంచిగా ఉంటుందంటే అందరికీ ఫెయిర్గా ఎటువంటి బయాస్ లేకుండా ఉన్నప్పుడు బాగుంటుంది. అండ్ ఇది కొన్నిసార్లు సిచ్యువేషన్ని బేస్ చేసుకొని మనం ఎలా యూజ్ చేస్తున్నామనే దాని మీద గుడ్ అయినా ఉండొచ్చు, బ్యాడ్ అయినా ఉండొచ్చు అనమాట. ఇందులో మనకి లీడింగ్కి అండ్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వడం కోసం హెల్ప్ చేస్తుంది పవర్ అనేది. కానీ ఈ పాలిటిక్స్లో ఏంటంటే టీం వర్క్ మీద కాజ్ ఎలాంటి ఏదైనా పడవచ్చు అండ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. ఇది ఓవరాల్ 4th యూనిట్. థ్యాంక్ యూ.